హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. గైస్ ఇవాల్టి వీడియో అయితే చాలా మంచి వీడియో అన్నమాట. ఇది ఫిబ్రవరి 14న ఫ్రైడే రోజు తీసుకున్న వీడియో అండి ఇది. అంతకుముందు పూజలు చేశాను, అవన్నీ నిత్య పూజలే. బట్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు స్టోరేజ్ సరిపోదు అనేసి అవన్నీ నేను వీడియో తీసుకోలేదు. లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు ఇక్కడంతా నార వేశారు కదా వరి నాటడానికి అనేసి, సో అది చూపించాను. తర్వాత ఆకు కొట్టి వేశారు మడిలో అయితే, అదంతా ఇప్పుడైతే మొత్తము దున్నేసి ఆకంతా మొత్తం అంతా నీట్గా నాటేశారనమాట వరి అనేది. ఇకైతే మార్నింగ్ 6:15 అలా అవుతోందండి టైం అయితే. అప్పుడు ఈరోజు అయితే మనకు మంచు తక్కువగానే ఉన్నింది, సో అందువల్ల క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట స్కై మొత్తము. అండ్ ఇక్కడైతే నేను ముగ్గు అనేది వేస్తూ ఉన్నాను ఇంటి ముందు క్లీన్ చేసి అయితే. కానీ నాకు చల్లగాలి అనేది పడుతుంది అనేసి దగ్గు ఏదైనా వస్తుందేమో అని టవల్నే మాస్క్ లాగా కట్టుకొని ఉన్నాను అనమాట. ఇక్కడైతే వీడియో అయితే మనకు హనీ తీస్తూ ఉంది. హనీ కూడా రెడీ అయిపోయిందనమాట వీడియో తీసుకోవడానికి. నేనైతే చెప్పలేదు, బట్ అయితే తనే తీస్తూ ఉంది. మమ్మీ నేను తీస్తాను వీడియో అనేసి, సో అందువల్ల అటువైపు ఇటువైపు తిప్పుతూ తీస్తూ ఉందన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బట్ అయితే నాకు మంచిగా నచ్చింది, అందుకనేసి అని నేను వీడియోని యాడ్ చేశాను అనమాట. ఎందుకు ఆ అమ్మాయి కష్టము వేస్ట్ చేయాలి అనేలాగా నేనైతే కొంచెం మోటివేట్గా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా తనకి ఈ స్కిల్ కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే దాన్ని ఇలా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఏంటిది దీపం పెట్టకముందే ఇలా చూపిస్తున్నారు, ఎందుకు కాయిన్ పెట్టాను అనేసి మీకు డౌట్ వచ్చింటుంది. నేను థర్స్డే అంటే గురువారం రోజు దీపాలంతా తోమేసి పటాలంతా తుడిచి అంతా క్లీన్ చేసి మార్నింగే చేసేసాను అనమాట. ఒక 10 లోపల మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత పూజ అనేది చేశాను. బట్ అయితే ఇక్కడ ఏమైందంటే మొత్తము అంటే బుధవారం రోజు మొత్తము దీపంలో ఉన్నటువంటి ఒత్తంతా ఆహుతైపోయిందనమాట. సో అలా ఆహుతైపోయింటే నేను దీపం అంతా తోమేశాను. సో అందుకనేసే నేను గురువారం రోజు మార్నింగే దీపం అంతా తోమి క్లీన్ చేసేసి దీపం అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. బట్ అయితే నాకు మళ్ళీ ఒకవేళ దీపం అనేది మొత్తము ఒత్తంతా ఆహుతైపోతుంది అనే ఒక డౌట్ వచ్చింది. సో అందుకనేసి 1 రూపీ కాయిన్ అంటే తీసుకుని వెళ్ళి అలా మధ్యలో దీపానికి అంటే ఒత్తికి మధ్యలో పెట్టానన్నమాట. ఒకవేళ దీపంలో ఉన్నటువంటి ఒత్తి మొత్తము ఆహుతయ్యేటట్లయితే మనకు అలా ఒత్తి మీద 1 రూపీ కాయిన్ కానీ లేదా 5 రూపీస్ కాయిన్ కానీ పెట్టడం వల్ల అక్కడ ఏమవుతుందంటే అక్కడి వరకు కాయిన్ ఉన్నంత వరకు మనకు దీపం యొక్క ఒత్తి అయితే ఆహుతవుతుంది. ఆ తర్వాత కాయిన్ అడ్డం ఉండడం వల్ల అక్కడి వరకు మాత్రమే ఉండి తర్వాత కొండెక్కడం అనేది జరుగుతుంది. బట్ అయితే మనకు ఆహుతైపోవడం వల్ల మొత్తం ఒత్తంతా ఆహుతైపోవడం వల్ల ఏమన్నా చెడేమన్నా జరుగుతుందా, ఎలా ఏమి అని చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అలాంటిది ఏమీ లేదండి. మనం అనేది మనకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎటువంటి లాభం వచ్చినా కూడా అన్నిటికీ పరమాత్ముడే మనకు దిక్కు. అన్నీ కూడా శివుని ఆజ్ఞతోనే జరుగుతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే దీపాన్ని మొత్తము క్లీన్ చేసుకొని, నల్లగా అయిపోయి ఉంటుంది కదా ఒత్తి అంతా ఆహుతైపోయినప్పుడు, సో అప్పుడు ఏం చేయాలంటే దీపాన్ని మొత్తము క్లీన్ చేసుకొని మనమైతే దేవుడి పైన భారం అనేది వేసి, స్వామి ఎటువంటి చెడైనా జరగనివ్వండి, దాన్ని తగ్గించి మాకు దయచూపు అని చెప్పి మంచిగా అయితే మొక్కొని మనము దీపం అంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటే సరిపోతుందండి. ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా జరిగిపోతుందేమో అని అనేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దీపంలో కనుక నూనె ఉండి దీపం కనుక కొండెక్కినట్లయితే అప్పుడైతే మనం భయపడచ్చు, ఏమన్నా జరుగుతుందేమో అనేసి. బట్ అయితే ఇదైతే మొత్తము నూనెంతా అయిపోయిన తర్వాత ఒత్తు అనేది ఆహుతైపోవడం అనేది కామన్. అది కాటన్ వల్లనూ కావచ్చు, లేదంటే ఆయిల్ వల్లనూ కావచ్చండి అలా ఆహుతైపోవడము. బట్ ఆయిల్ కన్నా ఉండి మనకి కొండెక్కుతుంది అని అంటే దాంట్లో కూడా మనకు ఆయిల్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అలాంటి టైప్లో కూడా కొండెక్కుతుంది. అండ్ మనము ఒత్తి పేడేటప్పుడు అంటే ఒత్తిని మనము గట్టిగా టైట్గా పెడతాం కదా, ఆ టైంలో మన చేతిలో వాటర్ ఉన్నా కూడా అది ఒత్తి అనేది చిట చిట అని అనడము. అండ్ నెక్స్ట్ వచ్చి
కాలేటప్పుడు అంటే వెలిగేటప్పుడు మనకు మధ్యలోనే ఎప్పుడైనా కొండెక్కిపోవడము ఇలాంటివి జరుగుతుంటుంది. మళ్ళీ వచ్చి మనము దీపం కూడా క్లీన్ చేసినప్పుడు ఒక క్లాత్ అనేది అంటే డ్రై క్లాత్ అనేది తీసుకొని నీట్గా తుడుచుకున్నామంటే అక్కడ ఎక్కడ కానీ వాటర్ ఉండకుండా ఉంటుంది. సో అప్పుడైతే మనము హ్యాపీగా దీపం పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిటచిట సౌండ్స్ చాలామంది ఇళ్ళలో వినే ఉంటారు. ఏంటి ఇలా చిటచిట సౌండ్ వస్తూ ఉంది, నెక్స్ట్ రెపరెపలాడుతూ ఉంటుంది దీపం అనేది, అలా ఉండడము, నెక్స్ట్ ఇలా మధ్యలోనే కొండెక్కిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మధ్యలో కొండెక్కడానికి కారణం ఏమైనా ఉంటుంది అంటే వాటర్ ఏదన్నా ఉంటుందండి. నెక్స్ట్ లేకపోతే మనకు నూనెలో కల్తీ నూనెలు వచ్చినాయి కదా, ఇప్పుడు మనం తక్కువ రేటు పెట్టుకుంటాము. సో అక్కడ ఏమవుతుందంటే అందులోకి కల్తీ వేసేస్తారనమాట. కొందరికి కొబ్బరి నూనె వేసింటారు. ఆ కొబ్బరి నూనె అనేది ఇప్పుడు నాకు ఇక్కడైతే నేను కొబ్బరి నూనె యూస్ చేయను అనమాట. కొబ్బరి నూనె ఎందుకు యూస్ చేయను అంటే ఇక్కడ దీపం నాకు పెద్దదిగా ఉంటుంది. నాకు దగ్గర దగ్గర 150 ml ఆయిల్ అనేది పడుతుందన్నమాట దీపానికి. సో అందుకనేసి అది 1 డే వెలగడానికి అనమాట. ఫుల్ డే వెలుగుతుందండి. నేను దీపం పెడితే ఈరోజు మార్నింగ్ పెడితే రేపటి మార్నింగ్ వరకు వెలుగుతుందన్నమాట. సో అంత పెద్దదైతే మా అత్తయ్య నాకు పెళ్ళి కాకముందు నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ పెద్దది. అండ్ కొబ్బరి నూనె వేసినానంటే నాకు కొబ్బరి నూనె వేసినప్పుడు వెలగదనమాట. అందుకని నేను ఖచ్చితంగా మంచి ఆయిలే వాడతాను. మంచి నూనె అనేది మనకి బ్రాండెడే వాడతాననమాట నేనైతే. చిన్న డబ్బాలు కూడా కొంచెం వైట్గా ఉండాలి, నాకు బ్లాక్గా ఉండిందంటే మంచి నూనె అది కూడా వెలగదనమాట. నేను అవన్నీ గమనించేశాను. ఆయిల్ మార్చినానంటే ఖచ్చితంగా వెలుగుతుంది. ఆయిల్ అనేది కొంచెం మట్టన్ తెచ్చుకొని వచ్చి నేను యూస్ చేసినానంటే మాత్రము ఖచ్చితంగా కొండెక్కేస్తుంది అనమాట. ఇలా కూడా నేను చాలాసార్లు భయపడ్డాను. మధ్యలోనే కొండెక్కేయడం అనేది చాలాసార్లు జరిగింది. సో అప్పుడు నేను భయపడేదాన్ని, ఏమి ఇలా మధ్యలో కొండెక్కేసింది, ఏమన్నా జరుగుతుందో ఏమో అని చాలా భయపడేదాన్ని. బట్ అయితే ఆ నూనె మొత్తము నేను మార్చడం వల్ల ఏమైందంటే అది ఆ మంచి నూనె తీసేసి అంటే అందులో పోసినటువంటి మట్టం నూనె అయితే నేను చేంజ్ చేసేసి తర్వాత మొత్తము ఒక క్లాత్ తీసుకొని దీపం అంతా తుడిచేసి తర్వాత బాగుండే నూనె కానీ తెచ్చి పోసి నేను దీపం అనేది పెట్టినట్లయితే అప్పుడు వెలగడం అనేది జరిగింది. సో అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట, ఆయిల్లో ప్రాబ్లం ఉంది, అందువల్లనే ఈ విధంగా మధ్యలోనే దీపం అనేది కొండెక్కేసింది అని. బట్ అయితే ఇక్కడ ఆహుతి అయిపోయింది అని చెప్పాను కదా, దానికి కూడా కారణం ఏమంటే ఒత్తిలో నూనె అయితే అయిపోయిందండి. అంటే దీపంలో నూనె మొత్తము ఖాళీ అయిపోయింది. ఒత్తి అనేది కొంచెం లూజ్గా ఉన్నిందనమాట. పేడినప్పుడు లూజ్గా ఉన్నప్పుడు ఏమైందంటే మొత్తము ఒత్తి మొత్తము ఆహుతి అయిపోయింది. సో దీపం అనేది నల్లగా అయిపోయింటే నేనైతే క్లీన్ చేసి పెట్టాను. తర్వాత మరుసటి రోజు ఫ్రైడే కదా, ఫ్రైడే అయితే నేను సామాన్యంగా ఏ రోజు కానీ ఫ్రైడే రోజు మాత్రము నేను దీపం అనేది కానీ లేదా పటాలు అనేది పసుపు కుంకుమ తుడిచేది ఇలాంటివి చేయనండి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించి మిగతా టైంలో నేనైతే చేయను. సో నాకు డౌట్ ఉండింది కాబట్టి నేను 1 రూపీ కాయిన్ అనేది ఒత్తిలో పెట్టి నేను దాన్ని అయితే వెలిగించడం అనేది జరిగింది. నేను అనుకున్నట్లుగానే ఆ రోజు మార్నింగ్ లేసి చూసినప్పుడు ఒత్తి మొత్తము ఆహుతవడం అనేది నేను గమనించాను. సో అప్పుడు ఏం చేశానంటే పువ్వు అనేది తీసుకొని మొత్తం అంతా దీపము తుడుచుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు అక్కడ ఒత్తి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే బ్లాక్గా అయింది, మిగతా అంతా నీట్గా ఉండింది కాబట్టి. సో అందుకని నేనైతే దీపం అనేది కడగలేదు, నీట్గా తుడుచుకునేసాను అనమాట. క్లాత్ అనేది పెట్టి ఫస్ట్ పువ్వుతో తుడిచేసాను. తర్వాత నేను యూస్ చేస్తాను అనమాట సపరేట్గానే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నేనైతే క్లాత్ పెట్టుకొనే ఉంటాను. సో ఆ క్లాత్ అయితే దీపం అంతా క్లీన్ చేసుకొని అయితే ఇలా దీపం అనేది పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను దేవునికి నైవేద్యంగా టమాటో రైస్ అయితే చేయడం అనేది జరిగిందండి. సో ఈ విధంగా నేనైతే టమాటో రైస్ అనేది చేసి పెట్టి నైవేద్యంగా పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ప్రశాంతంగా మనము పూజని చూద్దాము. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. ఫ్రైడే రోజు ఫిబ్రవరి 14th రోజు నేనైతే పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేసి, నైవేద్యంగా అయితే ఏం పెట్టాను అనేసి ఇదండి వీడియో అయితే. అండ్ అయితే ముఖ్యంగా దీపం అనేది పెట్టినప్పుడు మనము అందులో ఉన్నటువంటి ఆయిల్ మార్పుల వల్ల కానీ లేదా వాటర్ ఉండడం వల్ల కానీ మధ్యలోనే కొండెక్కడం అయితే జరుగుతూ ఉంటుంది. సో వాటిని గమనించుకున్నామంటే ఇంట్లో దీపం అనేది మధ్యలోనే కొండెక్కకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ మెయిన్ అనేది ఏమంటే ఒత్తి అనేది మొత్తం ఆహుతి అయిపోవడం వల్ల ఏదన్నా చెడు జరుగుతుంది అనే భ్రమ నుంచి బయట వచ్చేసేయండి, ఏమీ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.